చాలా సంతోషం. సహోదరులు శ్రీనివాసరావు గారు అలాగే సోదరి యశోద వారి ఇరువురిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన నూతన గృహం, అలాగే వారి యొక్క కుమార్తెలను ప్రేమించి దేవుడు ఏర్పాటు చేసిన ఈ చక్కటి సందర్భం కొరకై మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. తండ్రైన దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కనికరం చూపించేవాడిగా ఉండి, మన పట్ల దయ చూపించేవాడిగా ఉండి, అనేక సందర్భాల్లో ఎప్పుడు ఎక్కడ మనకి ఏం కావాలో వాటన్నిటినీ సమకూర్చేది ఎవరమ్మా? దేవుడు. ఒక్కొక్కసారి మనం మన సామర్థ్యాన్ని బట్టి, మన జ్ఞానం వలన, మన ఆస్తిపాస్తుల వలన మనం సంపాదించుకున్నాం అనుకునే అవకాశం ఉందా? ఉంది. ఇది నా వలన వచ్చింది, ఇది నా వలన సంపాదించుకున్నాం అనుకునే అవకాశం ఉంది. కానీ మనకి ఆరోగ్యాన్ని కానీ, శక్తిని కానీ, ఆయుష్ని కానీ, కావలసిన ఆర్థికపరమైన అవసరతలన్నిటిలో ఎవరు సహాయం ఉంటే మనం సాధించగలుగుతాం? దేవుని సహాయం. దేవుడు సహాయం చేస్తేనే, దేవుడు ఇస్తేనే మనం ఏదైనా. అప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అని అంటే, ఇచ్చిన దాని వెనకాల దేవునికి ఏదైనా ఒక ఉద్దేశము ఉంటుందా? లేకుండానే ఇస్తాడా? ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి తండ్రిని దేవుడు యశోద కుటుంబానికి ఒక నూతన గృహాన్ని ఇచ్చాడు. దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉందా? లేకపోతే ఊరికి అలా ఇచ్చేసాడా? ఒక ఉద్దేశం ఉంది. మనము పొందే ప్రతి మేలు వెనకాల ఒక ఉద్దేశం ఉంది. అది ఇల్లైనా, లేకపోతే ఉద్యోగమైనా, పిల్లలైనా, లేకపోతే ఇంకా ఏదైనా మనీ పరంగా ఆర్థికంగా ఒక వ్యాపార వ్యవస్థ అయినా, ఏదైనా మనము ఒక మేలు పొందాము అని అంటే దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అప్పుడు మన బాధ్యత ఏంటి? మనం ఒక మేలు పొందినప్పుడు మన బాధ్యత ఏంటి? ఈ మేలు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? దీని వెనకాల ఆయనకి ఏం కావాలి? ఆయన ఇష్టం ఏంటి? అది మనం నెరవేర్చాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే మనం మేలు చేస్తాడు. ఎక్కువ మంది ఏం చేస్తారు? ఆ మేలుని వినియోగించుకోవడమే ఆలోచన చేస్తాం, కానీ ఆ మేలు వెనకాల ఉన్న దేవుని ఉద్దేశాన్ని ఆలోచన చెయ్యం. దేవుడు ప్రతి మనిషికి వెనకాల ఒక మేలు చేశాడంటే ఆ మేలు వలన దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనత, ప్రభావము మనం మర్చిపోకూడదు. ఎందుకు దేవుడు ఒక మంచి గృహాన్ని దేవుడు మనకిస్తాడు? దేవునికి ఒక కుటుంబం ఉంది. ఏముంది? దేవునికి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రిని దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, దేవదూతలు పరలోకంలో ఒక కుటుంబంగా కలిగి ఉన్నారు. ఆ కుటుంబము ఎలాంటి లక్షణాలతో కూడినదిగా ఉంది అని అంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవదూతలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అక్కడ ఎన్నడూ కూడా గొడవ పడేవాళ్ళు కాదు. గొడవ పడతారా? గొడవ పడతారు. వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంటుందా? లేకపోతే అసహ్యత ఉంటుందా? ఐక్యత ఉంటుంది. ప్రేమ ఉంటుందా? లేదా? ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి ఇంటిలో, దేవుడు నివసించేటువంటి ఇంటిలో ఒక నాయకుడైనటువంటి మోషే లాంటి వ్యక్తి, ఇశ్రాయేలుని నడిపించిన మోషే లాంటి వ్యక్తిని దేవుడు తన ఇంటిలో ఒక బాధ్యతను అప్పగించాడట. దేవుడు ఒక ఇంటిలో లేదా దేవుని ఇంటిలో దేవుడు ఆయన కుటుంబ సభ్యుడిగా మోషేని ఏర్పాటు చేసుకొని మోషేకి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. అప్పుడు మోషే ఎలా పనిచేశాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి, మనకు తెలిసినా కూడా. 3వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎందుకంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు
ఈయన ఒక్కసారి 2వ వచనం చదువుదాం. మనకు కావాల్సింది 2వ వచనంలో ఉంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మోషే ఎవరి ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు? దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే దేవుని ఇంటిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎలాంటి లక్షణాలు దేవుని ఇంట్లో ఉంటాయి? నమ్మకం. దేవుని ఇంట్లో ఏముండిద్ది? నమ్మకం. అలాగా మనం దేవుని లక్షణాలు ఎంత ఉన్నతమైనవో మనం ఆలోచిస్తూ వెళ్తే ఆయన లక్షణాలన్నీ ఆయన ఉన్న ఇంటిలో ఉన్నవి అన్న విషయం మనకు అర్థం కావాలి. అంటే నీతి, దేవుని ఇంటిలో నీతి ఉంటుంది, దేవుని ఇంటిలో పరిశుద్ధత ఉంటుంది, దేవుని ఇంటిలో ప్రేమ ఉంటుంది. దేవుని కుటుంబం, ఆయన ఒక కుటుంబం కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విషయం మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటి నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి. అంటే ఇక్కడ దేవునికి ఒక కుటుంబం ఉంది. అది పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఆయన్ని బట్టే కుటుంబం అని పిలువబడుతుంది. దేవునికి ఒక కుటుంబం ఉంది, దేవునికి ఒక ఇల్లు ఉంది. ఆ కుటుంబాన్ని బట్టి, ఆయన్ని బట్టి పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము అని పిలువబడుతుంది. అంటే కుటుంబ వ్యవస్థ అనేది దేవుని ద్వారా ఏర్పడింది. కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. స్త్రీనిగా పురుషునిగా దేవుడు ఏర్పాటు చేసి వారికి బిడ్డలను ఇచ్చి వారిని ఒక కుటుంబంగా ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ కుటుంబంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, యథార్థత ఉండాలి. ఇవన్నీ ఏంటి? ఇవి దేవుని గుణాలు, దేవుని లక్షణాలు. అంటే దేవుని స్వరూపంలో మనం సృష్టించి కావలసిన మేళ్ళన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన కుటుంబంలో ఉన్న మనము ఒక ఇంటిలో నివసిస్తున్నప్పుడు, ఒక గృహంలో జీవిస్తున్నప్పుడు ఇవి సాధించడానికి దేవుడు మనకి ప్రతి మేలు చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు దేవుడు మనకిచ్చే ఈ నూతన గృహాన్ని మనము హౌ టు యూజ్, ఎలా వినియోగించుకోవాలి, దేనికి వినియోగించుకోవాలి? ఒక విధంగా ఆలోచిస్తే కొత్త ఇల్లు కట్టుకున్న వెంటనే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఎక్కువగా మంచిగా ఇల్లు కట్టుకున్నాం, ప్రస్తుతం ఇల్లు కంప్లీట్ అయిపోయింది, ఇక ఆ తర్వాత దేని గురించి ఆలోచన చేస్తాం? వెరీ గుడ్, సామాన్లు గురించి ఆలోచన చేస్తుందట పద్మక్క. బీరువా, లేకపోతే ఇంకేముంటాయేమో వస్తువులు, డబుల్ కాటు, లేకపోతే టీవీ, సోఫా, దివాన్ కాటు. ఇప్పుడు కదా ఇవి వద్దా? అవసరమా కదా? యశోదేంది నిశ్శబ్దంగా ఉంది మరి. ఏం లేదండి, తర్వాత వాటి సంగతి నేను ప్లాన్ చేసుకున్నాను అనుకుంటుందేమో మనసులో. ఇవన్నీ కావాలనుకుంటామా వద్దమ్మా? వరకు ఇల్లు కట్టుకొని వస్తువులేమి లేకుండా అలా ఉండిపోతామా? బాగుందని మెచ్చుకుంటా ఉండిపోతామా? లేదు, అమర్చుకుంటాం. మనకు కావలసిన ప్రతి వస్తువు అమర్చుకుంటాం, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి. ఇప్పుడు ఈ వస్తువులతో నింపుకోవడానికి ఎక్కువ ఆలోచన చేస్తామా? దేవుడు ఆలోచనలు, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి వేటితో నింపుకోవాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎలా మన ఇంటిని నింపుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఒక మాట మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలీలతో మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, అవి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని నియమాల గురించి మాట్లాడుతూ, అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను,
నీ ఇంటి ద్వార బంధముల మధ్య చాలు. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలటమ్మా? ఇంటి ద్వారాల మీద దేవుని వాక్యం ఉండాలి. అంటే మన ఇంట్లోకి వెళ్తా ఉంటే, మనం ఇంట్లోకి ప్రవేశిస్తే ఫస్ట్ మనకి ఏం కనపడాలట? దేవుని వాక్యం. అది దేవుని వాక్యం మనకి స్వాగతం పలకాలి, దేవుని మాట మనకు స్వాగతం పలకాలి. ఎందుకు? మనము మన ఇంటి మీద, మన ఇంటిలో, మన గోడల్లో అవసరమైతే ప్రతి చోట దేవుని వాక్యాన్ని ఎందుకు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే, దేవుని కుటుంబము దేవుని లక్షణాలతో కూడుకున్నదైనప్పుడు, దేవుని కుటుంబంగా పిలువబడుచున్న మన కుటుంబం కూడా దేవుని వాక్యం చేత నింపబడితే దేవుని లక్షణాలను సాధించగలుగుతాం. ఒకవేళ ఉదాహరణకి మనకు దేవుడిచ్చిన ఇంటిని ఎప్పుడు టీవీ చూడడానికి వినియోగించుకున్నాం అనుకోండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడిద్దమ్మా? ఆశీర్వదించబడదు. ఒకవేళ కుటుంబ సభ్యులు ఒక 3-4 ఉన్నారు అనుకోండి, ఆ 4 తలవా ఫోన్ తీసుకొని రోజంతా చూసుకుంటా, ఫోన్లు చూసుకుంటా కూర్చున్నారు అనుకోండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడిద్దా? ఆశీర్వదం. ఈరోజు అలాగే ఉంది కదా. ప్రతి ఇల్లు బాగా కట్టుకుంటాం, ఇల్లు మంచి గ్రానైట్ రాళ్ళతోటి, మంచి అద్భుతంగా డిజైన్ తోటి ఇల్లు కట్టుకొని ఎవరి రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫోన్లు తీసుకొని కూర్చుంటున్నారు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడదు, ఒకళ్ళు పక్క పక్కనే ఉంటారు, పిలిస్తే వినపడదు. ఏంటంటే ఫోన్లో. అంటే మనం ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి నివాసాలని వేటికి మనం వినియోగించుకుంటున్నాము అని అంటే, వ్యర్థమైన కాలక్షేపానికి వినియోగించుకుంటున్నాము. అనవసరమైన కాలక్షేపాన్ని. పెద్ద టీవీ తెచ్చుకుంటామా, లేకపోతే పెద్ద వాక్యానికి సంబంధించిన ఒక బోర్డు పెట్టుకుంటామా? ఒకవేళ ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలుకి చెప్పినట్లుగా ఆలోచిస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద వాక్యం పెట్టుకుంటామా, పెద్ద టీవీ పెట్టుకుంటామా? ఏది పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం మనం? మన ఇంట్లో బాగా కట్టుకున్న ఇంట్లో ఏది పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం మనం? పెద్ద టీవీ పెట్టుకోవడానికి ఇష్టపడతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. కానీ ఏది ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏది ఉంటే దేవుడు సంతోషించి మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఒక ఇంటిలో ఒక వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. ఓబేదేదు గురించి ఒక మాట మనం చదువుతాం. దినవృత్తాంతం 1వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని మందసము ఓబేదేదు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి గురించి ఏం చెప్పబడిందో ఒకసారి మనం గమనిద్దాం. దేవుని మందసము ఓబేదేదు ఇంట్లో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని, అంటే దేవుని మందసం వలన ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో, ఏదైనా కష్టాలు వస్తాయేమో అనుకున్నాడేమో దావీదు మహారాజు. దావీదు పురానికి తీసుకెళ్లకుండా ఓబేదేదు ఇంట్లో పెట్టేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు 3 నెలలు ఓబేదేదు ఇంట్లో ఉంది మందసం, దేవుని మందసం ఉంది. 3 నెలల తర్వాత చూస్తే ఓబేదేదు కుటుంబం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, విపరీతంగా డెవలప్ అయిపోతుంది. ఊహకందనంత అభివృద్ధిలో వాళ్ళని చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు కొంతమంది సేవకులు వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా ఓబేదేదు ఇంట్లో మందసం ఉంది, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పినప్పుడు హడావుడిగా యాజకులను తీసుకొని మందసం తీసుకొని రావడానికి పంపించేశాడు దావీదు. అంటే మందసం ఉంది అంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే అక్కడ ఏముంది? ఆశీర్వాదం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది, దీవెన ఉంది. ఏ ఇంటిలో అయితే దేవుడు ఉంటాడో, ఏ ఇంటిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేసుకునే వాతావరణం ఉంటుందో అక్కడ మాత్రమే ప్రశాంతత ఉంటుంది. మిగతాది మొత్తం శోధనలే. ఎన్ని ఉన్నా శోధనలే, ఎన్ని ఉన్నా అసంతృప్తే. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత తెలివి గల వాళ్ళైనా సరే ఖచ్చితంగా శోధనలో పడిపోతారు. విశాలమైన ఇల్లు కట్టుకున్నా సరే శోధనలో పడిపోతారు. ఏమి లేకపోతే
దేవుని వాక్యం మన ఇంటిలో లేకపోతే, ప్రార్థన గడుపుకునే ఆ స్థితి మన ఇంటిలో ఉన్న ఆ ప్లేస్లో అది లేకపోతే, అందుకే దేవుడు ఓబేదేదు ఇంటిని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఓబేదేదు అన్యుడైనా కూడా ఆయన ఇంటిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు దీవించబడింది. ఓబేదేదు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాకపోయినా సరే ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఈరోజు మన ఇంటిలో మంచి మంచి వస్తువులుండి నెమ్మది లేకుండా ఉండడాన్ని ఇష్టపడదామా? ఏ వస్తువులున్నా లేకపోయినా దేవుణ్ణి మనం ఇంట్లో పెట్టుకొని, దేవుని నడిపించుకొని, దేవుని బిడ్డలను నడిపించుకొని, ఆత్మ సంబంధమైన వాతావరణంతో మన కుటుంబాన్ని నింపుకొని ప్రశాంతంగా జీవిద్దామా? మనం ప్రశాంతతని ఎక్కడ ఆలోచన చేస్తున్నాం? ప్రశాంతతని వేటిల్లో మనం ప్రశాంతతను ఆలోచన చేస్తున్నాం? లోక సంబంధమైన డబ్బులో, లోక సంబంధమైన కోరికలను తీర్చుకోవడంలో, బంగారంలో, మంచి ఫ్లాట్స్ తీసుకోవడంలో, భూములు సంపాదించుకోవడంలో, వీటిల్లో సంతోషాన్ని మనం వెతుకుతున్నాం. దేవుడు సంతోషాన్ని ఎక్కడ పెట్టాడు? ఆయన మన ఇంటిలో ఉంటే మన ఇంటిలోనే మనం సంతోషంగా ఉండే ఏర్పాటు దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి ఒక సందర్భంలో పౌలు శీల వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సముద్ర తీరాన ప్రార్థన జరుగుతుందని అనుకొని రోమా వచ్చినప్పుడు, ఫిలిప్పి వచ్చినప్పుడు స్త్రీలందరూ సముద్ర తీరాన కూడుకుంటున్నారు అన్న సమాచారం విని అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం ప్రారంభించినప్పుడు ఒక ఆమె వచ్చింది అక్కడికి. ఎవరామె? లుదియమ్మ అనే ఒక ఆమె వచ్చింది. వచ్చి వాక్యం విని మారు మనసు పొంది దేవుని కుమార్తె అయింది. అప్పుడు ఆమె ఒక మాట మాట్లాడుతుందండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనంలో, ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. అంటే లుదియమ్మ తన ఇంటికి ఎవరు రావాలని కోరుకుంటుందమ్మా? ఒక చీఫ్ మినిస్టర్ రావాలని కోరుకుంటుందా? గెస్ట్లు రావాలని కోరుకుంటుందా? ఎవరు రావాలని కోరుకుంటుంది లుదియమ్మ వాళ్ళ ఇంటికి? సేవకులు, దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు రావాలి అని కోరుకుంటుంది. ఎందుకు ఈ సేవకులు వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటున్నామే? నేనెలా రక్షణ పొందానో, నేను ఎలాగా దేవుని కుమార్తెనయ్యానో, అలా నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కూడా రక్షణ పొందాలి. నాకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కూడా దేవునిలోనికి రావాలి. కాబట్టి నేను నిజంగా విశ్వాసము గలదానని మీరు ఎంచితే, నన్ను మీరు అలాగ భావిస్తే, మీరు ఇప్పుడే మా ఇంటికి మీరు రావాలి అని వేడుకొని రిక్వెస్ట్ చేసి బలవంతం చేసింది. వెళ్ళారమ్మా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం జరిగింది? ఆ ఇంటిలోనికి వీరు వెళ్ళి లుదియమ్మ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు లుదియమ్మ ఇల్లంతా కూడా దేవుని వాక్యంతో నింపబడినప్పుడు వారు మారు మనసు పొంది దేవుని కుమారులయ్యారు, దేవుని బిడ్డలయ్యారు. అప్పుడు వారు నెమ్మది పొందుతున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. అప్పటి వరకు పాపములో ఉన్నారు, శోధనల్లో ఉన్నారు, లోక సంబంధమైన జీవితాన్ని జీవించారు, లోక సంబంధమైనటువంటి ఆశలతో వాళ్ళు బ్రతికారు. ఎట్లా పడితే అట్లా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని బిడ్డలయ్యారో నెమ్మదికరమైన జీవితంలోనికి వాళ్ళు ప్రవేశించారు. అంటే దేవుని ఇంటిలో దేవుణ్ణి మన ఇంట్లోనికి నడిపించుకుంటే అక్కడ నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. పొట్టి జక్కేను ఏమన్నాడు యేసు వారు? నువ్వు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ. అంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మన ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎందుకు వస్తుంది రక్షణ? ఆయన వాక్యం చెప్తాడు, ఆయన బోధ చేస్తాడు, ఆయన మనకు మాదిరి చూపిస్తాడు, ఆయన మనం అసలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు.
రక్షణ పొంది దేవుని కుమారులుగా బ్రతకడంలో అనేకమైన మేలులు యేసుక్రీస్తు ప్రభు వల్ల మనం పొందుకోగలుగుతాం. ఈరోజు పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు తమ తమ గృహాలను దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థనతో, వాక్యంతో, దేవుని పిల్లల సహవాసంతో ఒక చక్కటి వాతావరణంలో వారి గృహాలను వినియోగించుకున్నారు. ఈరోజు ప్రస్తుత దినాల్లో మనం విశాలమైనటువంటి రూములతో కూడిన గృహాలు నిర్మించుకున్నప్పటికీ అందులో ఏమి లేకుండా అయిపోతుంది. ప్రార్థన లేదు, వాక్యం లేదు. అసలు అక్కడ సహోదరులు కలిసి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, పాటలు పాడుకోవటం, దేవునికి సంబంధించిన వాతావరణము ఉండడం లేదు. అలా లేకపోవడం వల్లనే మనకి వ్యర్థమైనటువంటి శోధనలో పడిపోతున్నాం. వ్యర్థమైన ఆలోచనలు చేసి శోధనలో మనము పడిపోతాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంట్లో ఉండడము అని అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన ఇంట్లో ఉండడము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం నిత్యం మనం చదువుతూ ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు యశోద దేవుడు తన ఇంటిలో ఉండాలని కోరుకుంటుందా, లేకపోతే అన్నిటితో సమకూర్చుకుంటే సరిపోద్ది అనుకుంటుందా? తను ఎలా ఆలోచన చేస్తుందో, దేవుడు తన ఇంట్లో ఉండాలి అని తను కోరుకుంటే ఎక్కువ ప్రార్థన, ఎక్కువ వాక్యం ఆ కుటుంబంలో జరగాలి, ఆ ఇంటిలో జరగాలి. అది జరిగినప్పుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు. జటిలమైన సమస్యలను పరిష్కరిస్తాడు దేవుడు. కఠినమైన శోధనల నుంచి విడుదల చేస్తాడు దేవుడు. ఇది అవ్వదు, ఇది కాదు, ఇది అవ్వదు 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 అనుకున్నటువంటి వాటిని చిటికలో సమస్యలను పరిష్కరించేస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి మన లోక సంబంధమైన సంతోషాన్ని ఆలోచన చేసినప్పుడా? కాదు. నువ్వు దీక్ష కొని అవసరమైతే ఆహారం మానేసి ప్రార్థన చేసేదానికి నీ ఇంటిని ఉపయోగించుకో, ఒక గదిని ఉపయోగించుకో, హాల్ ఉపయోగించుకో. దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలు తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రతి సమస్య వెనకాల, ప్రతి కష్టము వెనకాల దాన్ని తీసివేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? యెహోవాకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఎవరు ఏ సమస్య తీసేసినా మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ దేవుడు సహాయం చేస్తే అంత శక్తివంతంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి నూతన గృహం, వాస్తవానికి అబ్రహాం ఎక్కడ నివసించాడు? గుడారాల్లో నివసించాడు. గుడారంలో నివసించిన ఆనందంగా బ్రతికాడా? ఆనందంగా బ్రతికాడు. ఎలా ఆనందంగా బ్రతకగలిగాడు ఆయన? దేవుడు ఉన్నాడు కాబట్టి తనతోటి. అతడు దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి, దేవుని కట్టడలో దేవుని నియమాలను అనుసరించేవాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఈరోజు మనకు కావాల్సింది ఆనందము, సంతృప్తి కావాలా, లేకపోతే మనకిష్టమైనవి అప్పటికప్పుడు అక్కడికక్కడ నెరవేర్చుకోవడం కావాలా? ఈరోజు ఎంత కష్టమైనా మనం అనుకున్నది జరగాలనుకుంటామే తప్ప దాని ప్రతిఫలాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేసే పరిస్థితుల్లో లేవు. అప్పటికప్పుడు అక్కడికక్కడ చిన్నపిల్లలు కూడా ఫోన్ కావాలంటే కావాలంతే, దాని ప్రతిఫలం నాకు అవసరం లేదు, నాకు ఇప్పుడు కావాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? ఆ తర్వాత జరిగేది ఎవరు చూసారు, ముందైతే ఇచ్చేసేద్దాం, ఏడుస్తున్నారు. లేకపోతే బైక్ కొనిమని అడుగుతారు, లేకపోతే ఇంకోటి. వాళ్ళు పిల్లలు తెలియకుండానే వాళ్ళకి కావాల్సినవి నచ్చినవి అడుగుతారు. జనరల్గా ఈరోజు మనం షాప్కి తీసుకెళ్తాం. పిల్లలకి నచ్చిన బట్టలు తీసుకుంటామా, మనకు నచ్చిన బట్టలు తీసుకుంటామా? పిల్లలకి నచ్చినయే మనం తీసుకుంటాం. ఎలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలో పిల్లలకి తెలుసు కదా బాగా. ఎలాంటి బట్టలు సెలెక్ట్ చేసుకోవాలో పిల్లలకు తెలుసా, తల్లిదండ్రులకు తెలుసా? తల్లిదండ్రులు తెలుసు. అప్పుడు పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలా, తల్లిదండ్రులు సెలెక్ట్ చేయాలా? తల్లిదండ్రులు సెలెక్ట్ చేస్తే పిల్లలు వేసుకోవట్లేదండి బట్టలు. నాకు ఇదిగా ఈ మోడల్ కావాలి, నాకు ఈ మోడల్ కావాలి. మొన్న ఒకసారి షాపింగ్కి వెళ్తే మా పెద్దోళ్ళు తీసుకొని పోయి, నేను తీసిన షర్ట్లు ఏమి నచ్చడంలో వాడికి. నేనేమో ప్యారలల్గా జనరల్గా చిన్న లైన్స్ ఉన్నాయి, కొంచెం నీట్గా ఉండేవి తీసి ఇస్తున్నా. అవేమి నచ్చడంలో వాడికి. నాకు ఇది కావాలి అంటున్నాడు. సరే చిన్నగా చెప్తాంలే, వీడికి అర్థమయ్యేటట్లు. కానీ ఫస్ట్ మాత్రం వాడికి నచ్చినట్టు ఒక షర్ట్ తీసుకొని వచ్చేసా అంతే.
ఇంకేం తీసుకోవాలి, ఒక షర్ట్ తీసుకొని ప్రస్తుతానికి వచ్చేసా, చిన్నగా చెప్తాంలే అర్థం చేసుకుంటాడని. అంటే ఇప్పుడు మనం పిల్లలకు నచ్చింది చేయడం వలన వాళ్ళు సంతోషంగా ఉంటారా, మనకు అనుభవం కలిగిన మనకి అర్థమైన విషయాల గురించి వాళ్ళకి చక్కగా తెలియజేసి చెప్పి వాళ్ళకి షాపింగ్ చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారా, మనం కొనిచ్చే దాని వల్ల సంతోషంగా ఉంటారా, వాళ్ళు కొనుక్కున్న దాని వల్ల సంతోషంగా ఉంటారమ్మా? మనం కొనిచ్చే దాని వల్ల సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి డిజిటల్గా లోకంలో కనపడేటట్లుగా అందరిలాగా చూయించుకునేటట్లుగా డ్రెస్సులు ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి తెలియదు. మనం చెప్పాలా, బట్టలు శరీరాన్ని కప్పుకోవటానికి అమ్మ, శరీరాన్ని కప్పుకోవటానికి అయ్యా, చూపించుకోవడానికి కాదు బట్టలు అని వాళ్ళకి మనం వివరంగా తెలియచేయాలి. అలాగే దేవుడు కూడా మన పట్ల మనకేం కావాలో ఆయన ఇస్తే మనం సంతోషంగా బ్రతుకుతాం తప్ప, ఆయన సెలెక్ట్ చేసి ఇదిగో ఎలా ఉండండి ఎలా ఉండండి ఎలా ఉండండి దేవుడు చెప్పింది మనం చేస్తే సంతోషంగా ఉంటామే తప్ప, నాకు ఎలా కావాలి నాకు ఎలా కావాలి నాకు ఎలా కావాలని నేను అనుకుంటే అవి పొందొచ్చేమో కానీ వాటి వల్ల మనం ఏం పొందుకోలేము, సంతోషంగా ఉండలేము. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన ఈగో సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం ఆలోచన చేసుకుంటున్నామే తప్ప నిజంగా ఈరోజు దేవుని నియమాలని దేవుని కట్టడాలని వదిలివేసేసాం. అవి వదిలివేయడం వలన ఈరోజు మన కుటుంబాల్లో ప్రశాంతత లేదు, మన పిల్లలు సరిగా పెరగటం లేదు, మన కుటుంబ వాతావరణం చక్కగా లేదు, నెమ్మదిగా లేదు, ఆనందంగా లేదు. కారణం ఏంటంటే మనం దేవుడు మనకి ఇచ్చిన ఇంటిలో దేన్ని వదిలివేశాం? దేవుని వాక్యాన్ని వదిలివేశాం, ప్రార్థన వదిలివేశాం, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని వదిలివేశాం. దేవుని చిత్తమైతే మరి సహోదరి యశోద, నీ ఇంటిలో ఎక్కువగా ఏ వాతావరణం ఉంటే దేవుడు నీ ఇంటిని దీవిస్తాడమ్మా? దేవుని వాక్యం, దేవుని మాటలు, ప్రార్థన ఎక్కువ సమయం ఉంటే ప్రశాంతంగా ఉంటావు. నీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు పేతురు ఇంట్లో ప్రవేశించాడు. అది మత్తయి సువార్తలో కనిపిస్తుంది. ఆయన ఇంట్లో ప్రవేశించినప్పుడు పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే యేసు వారు వెళ్ళి వెంటనే ఏం చేశాడు? బాగు చేశాడు, స్వస్థపరిస్తే పేతురు అత్త లేచి వెంటనే పోయి అంట్లు తోముకుంటుంది కదా, పోయి వెంటనే ఆమె వెళ్ళిపోయి పనికి కుదుర్చుకొని పనికి వెళ్ళిపోయింది కదా, వెళ్ళలేదండి. ఆమె వెంటనే లేచి ప్రభువుకి ఉపచారం చేయటం ప్రారంభించింది, ప్రభువుకి పరిచర్య చేయటం ప్రారంభించింది. అంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు, అప్పుడు మనకి మేలు జరుగుతుంది. ఆ జరిగిన మేలు దేవుణ్ణి మహిమపరచడానికి వినియోగించడం అనేది ఇంపార్టెంట్. ఆ జరిగిన మేలు దేవునికి కృతజ్ఞతగా దేవుని కొరకు మనం బ్రతికితే మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి దేవుడు మనం ఈరోజు ఒక నూతన గృహాన్ని పొందటం ఎవరు చేసిన మేలు? దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు మనకి ఒక నూతన గృహాన్ని ఈరోజు ఇచ్చాడు? మనం సంతోషంగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచడానికి ఇచ్చాడు. అది మనం సంతోషంగా జీవిస్తూ దేవునికి ప్రార్థించడానికి ఇచ్చాడు. మనం సంతోషంగా భద్రతగా ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చాడు. మనం సంతోషంగా ఉంటూ దేవుని బిడ్డలను పిలిపించుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చాడు. అప్పుడు మాత్రమే ఆ ఇంటికి సార్థకత చేకూరుతుంది. దానికి మించి మనం భౌతికంగా ఏదో ఉంటున్నాం, ఏదో సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం అంటే అంత మాత్రానికే వాటిని వినియోగించుకుంటున్నాం. ఈరోజు జరుగుతుంది అదే. చూడండి, ఏ ఇంట్లోనైనా ఒక గంట ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఉన్నాయండి ఈరోజు? ఉన్నాయా? లేవు. ఒక గంట సేపు ప్రార్థన చేసుకునే పరిస్థితులు లేవు. కానీ 2-3 గంటలైనా టీవీ చూసే పరిస్థితులు ఉన్నాయా? ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆపేది కూడా ఉండదు, రాత్రి 10-11 అవుతుంది. అదైతే కంటిన్యూగా మోగుతుంది. ఇప్పుడు టీవీ ఎక్కువసేపు చూడటం వలన మనం ఆశీర్వాదాలు పొందుకుంటామా, లేకపోతే ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవడం వలన ఆశీర్వాదాలు పొందుకుంటామా? ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవడం వల్ల ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎక్కువ సమయం వాక్యం చదువుకోవడం వల్ల మేలు పొందుకుంటాం. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఎక్కువ సమయం
అనవసరమైనటువంటి శోధనలోనికి వెళ్ళిపోయి, అనవసరమైనటువంటి వేదనలోనికి వెళ్ళిపోయి మనకు తెలిసి కూడా నష్టాన్ని మనము కొని తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభునందు సహోదరి సహోదరులారా, పరలోక సంబంధమైన వాతావరణాన్ని మన కుటుంబాల్లో మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరలోక సంబంధమైన మేలులు పొందేటట్లుగా మన ఇంటిని మనం దిద్దుకుందాం. ఇంటి గోడల మీద, ద్వార బంధాల మీద ఇశ్రాయేలీయులు ఏం పెట్టుకోవాలని చెప్పాడు? దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలని చెప్పాడు. నుదుటి మీద ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. చేతి మీద ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. పచ్చబొట్లు పొడిపించుకుంటారు కదా చాలామంది. ఏముంటాయి ఆ శరీరం మీద? ఏవో వాళ్ళకి నచ్చిన అభిమానులు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు అవి ఉంటాయి. ఇప్పుడు కుటుంబ సభ్యుల మనల్ని పుట్టించింది, కుటుంబ సభ్యుల కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసేది, కుటుంబ సభ్యుల మనకు కావాల్సినవన్నీ సమకూర్చి మనల్ని సంతోషంగా ఉంచేది. మనకు తెలియక లోక సంబంధమైనటువంటి వ్యక్తుల మీద అభిమానాన్ని పెంచుకుంటున్నాం, లోక సంబంధమైన వస్తువుల మీద అభిమానాన్ని పెంచుకుంటున్నాం, లోక సంబంధమైన ప్రకృతి మీద అభిమానం పెంచుకుంటున్నాం. సమస్తం ఇస్తుంది దేవుడు. అందులో భాగంగా గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ గృహం ఓబేదేదు ఇంటిలాగా ఆశీర్వదించబడాలంటే దేవుడు నివసించాలి. లుదియమ్మ ఇంటిలాగా ఆశీర్వదించబడాలంటే దేవుని సేవకులని పిలిపించుకుని వాక్యం చెప్పించుకోవాలి. లేదా పేతురు ఇంట్లో ఉన్న అస్వస్థతలన్నీ పోయి స్వస్థత రావాలి అని అంటే ప్రభువు మన ఇంటికి రావాలి. ప్రభువు ఇంటికి వస్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది, మహిమ వచ్చింది. ఆ విధంగా మన విశ్వాస జీవితాన్ని సెట్ చేసుకుందాం. చక్కటి గృహాన్ని దేవుడు మరి తనకి దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆమె నిర్మించుకోగలిగింది. అందును బట్టి మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ మాటలు మన హృదయాల్లో నివసించి ఫలవంతంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.